అనగనగా ఒక అందమైన అడవి మధ్యలో 3 పెద్ద చెట్లు ఉండేవి. వాటిలో మొదటి చెట్టు పండ్ల చెట్టు, రెండవది పూల చెట్టు, మూడవది ఎండిపోయిన మర్రి చెట్టు. మొదటి 2 చెట్లు తమ పళ్లను పువ్వులను చూసుకుని ఎప్పుడూ గర్వపడుతూ ఉండేవి. మూడవ చెట్టు ఎండిపోయింది కాబట్టి ఎప్పుడూ నిరాశగా ఉండేది. అలా ఒకరోజు పండ్ల చెట్లు, ఈ అడవిలో నన్ను మించిన అందమైన చెట్టు లేనే లేదు. పచ్చని ఆకులతో బంగారంలా మెరిసే పండ్లతో ఎంత అందంగా ఉంటానో నేను అని అంది. అప్పుడు పక్కనే పూల చెట్టు, ఆగాగు, నువ్వు మాత్రమే కాదు, నేను కూడా పచ్చని ఆకులతో అందమైన పువ్వులతో చాలా బాగుంటాను అని అంది. అప్పుడు పండ్ల చెట్టు, అవును, మన ఇద్దరం ఒకటేలే, కానీ మన పక్కన దిక్కుమాలిన ఎండిపోయిన చెట్టెందుకు దండగా? దీనివల్ల మన అందంతో పాటు ఈ అడవికున్న అందం కూడా దెబ్బతింటోంది అని అంది. ఆ తరువాత ఆ 2 చెట్లు పక్కపక్క నవ్వుకున్నాయి. ఆ మాటలు విన్న ఎండిపోయిన చెట్టు బాధగా, దేవుడా, నేనేం పాపం చేశానని నాకు ఈ గతి పట్టించావు? ఎవరికీ ఉపయోగం లేని ఈ బ్రతికెందుకు స్వామి అని విలపించింది. అలా ప్రతిరోజు ఆ 2 చెట్లు 3వ చెట్టును ఎగతాళి చేస్తూ అవమానించేవి. కొన్ని రోజులు గడిచిన తరువాత భారీగా వర్షం పడటం మొదలైంది. పెద్ద పెద్ద ఎదురుగాలులతో ఆ వర్షం తుఫానులా మారింది. సుడిగాలి వచ్చే సూచనలు కూడా కనిపించసాగాయి. అప్పుడు పండ్ల చెట్టు, అయ్యో, సుడిగాలి వచ్చేలా ఉందే, అదే గనుక జరిగితే నాకున్న పచ్చని ఆకులు బంగారం లాంటి పండ్లు రాలిపోతాయి, నా అందమంతా పోతుంది అని అంది. అప్పుడు పూల చెట్టు కూడా, నువ్వేమీ అంత ఏడవాల్సిన పని లేదు, నీకంటే నాకే నష్టం ఎక్కువ. నీ చెట్టు పండ్లు రాలొచ్చు రాలకపోవచ్చు, కానీ నా పువ్వులు మాత్రం సుడిగాలికి తప్పకుండా రాలిపోతాయి అని బాధపడసాగింది. అప్పుడు పక్కనే ఉన్న ఎండిపోయిన చెట్టు కోపంగా, హే ఆపండి, మీకు అసలు మనసు అనేదే లేదా? ఎంతసేపు నా పువ్వులు, నా పండ్లు, నా ఆకులు అనుకోవడం తప్ప మన నీడలో ఉన్న చెట్ల గురించి ఆలోచించారా? అవి ఇప్పుడిప్పుడే జీవం పోసుకుని పెరుగుతున్నాయి. సుడిగాలి వస్తే తప్పకుండా అవి చచ్చిపోతాయి. వాటిని కాపాడడం మన బాధ్యత అని అంది. అప్పుడు పండ్ల చెట్టు, చాలులే ఆపు, నువ్వెందుకు పనికిరాని ఎండిపోయిన చెట్టువి. నీకేం ఇలాంటి కబుర్లు బాగానే చెప్తావు. మాలా నిండుగా పచ్చగా ఉంటే అప్పుడు తెలుస్తుంది నీకు మా బాధ ఏంటో అని అంది. అందుకు పూల చెట్టు, అయినా మాకు సంబంధం లేని వాటి గురించి మేము పట్టించుకోం, నీది జాలిగుండి కదా, నువ్వే వాటిని కాపాడుకో అని అంది. అప్పుడు ఎండిపోయిన చెట్టు కోపంగా, మీ సహాయం లేకపోయినా నా చుట్టుపక్కల ఉన్న చిన్న చెట్లను నేను రక్షించుకుంటాను అని తన కొమ్మలను ఆ చిన్న చెట్లకు కవచంలా అడ్డుపెట్టింది. గాలికి ఎగిరిపోకుండా బలంగా ఎలా నిలబడాలో వాటిని చెప్పింది. కొంత సమయానికి సుడిగాలి రాని వచ్చింది. దాని ప్రభావం వల్ల పండ్ల చెట్టుకున్న పండ్లు, ఆకులు, పూల చెట్టుకున్న పువ్వులు నేలరాలాయి. కానీ ఎండిపోయిన చెట్టును, దాని సంరక్షణలో ఉన్న చిన్న చెట్లు మాత్రం బలంగా నిలబడ్డాయి. సుడిగాలి ఇంకా వాన వెలిసిన తరువాత 2 చెట్లు తమ ఆకులు, పండ్లు, పూలు రాలిపోయి తమ అందమంతా అయిపోయిందని చాలా బాధపడసాగాయి. ఎండిపోయిన చెట్టు మాత్రం తాను చిన్న చెట్లను రక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ చిన్న చెట్లు అప్పటి నుండి ఎండిపోయిన చెట్టుతో స్నేహం చేయడం మొదలుపెట్టాయి. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత 2 కట్టెలు కొట్టుకునే వ్యక్తులు ఆ అడవికి వచ్చారు. వారు మంచి చెక్క కోసం వెతుకుతూ ఈ 3 చెట్లు ఉండే ప్రదేశానికి వచ్చారు. అందులో ఒక వ్యక్తి ఎండిపోయిన చెట్టును చూసి, ఈ ఎండిపోయిన చెట్టు మనకెందుకు, పనికిరాదు. ఆ 2 చెట్లు మంచిగా ఉన్నాయి, వాటిని నరికి మనకు కావాల్సిన చెక్కను తీసుకెళ్దాం అని అన్నాడు. అందుకు రెండోవాడు సరే అన్నాడు. ఎండిపోయిన చెట్టుని వదిలేసి బాగా బలిష్టంగా ఉన్న ఆ 2 చెట్లను కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు అవి ఎంతో బాధపడ్డాయి. వద్దు, దయచేసి మమ్మల్ని చంపొద్దు, మీకు దండం పెడతాము, మమ్మల్ని చెయ్యొద్దు అని ఏడవసాగాయి. కానీ వాళ్ళు ఆపకుండా వాటిని నరికి చెక్కను తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఎండిపోయిన చెట్టు ఎదురుగా ఉన్న చిన్న చెట్లతో, చూసారా మిత్రులారా, అందంగా ఉన్నామని, బలంగా ఉన్నామని విర్రవీగితే చివరకు ఇదే గతి పడుతుంది అని అంది. అందుకు ఆ చిన్న చెట్లు కూడా అవును అన్నట్లు తలాడించాయి. నీతి: అందంగా ఉన్నామని గర్వంతో విర్రవీగితే ఎవరికైనా అపజయం తప్పదు.